బీజేపీని గద్దెదించడమే కాంగ్రెస్ వల్ల కాదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అందుకే ఇండియా కూటమి నుంచి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారని అన్నారు. బీజేపీని ఓడించాలంటే కేసీఆర్, మమతా, విజయన్ లాంటి స్థానిక నేతలతోనే సాధ్యమవుతుందన్నారు. మోసం చేయడమే కాంగ్రెస్ నైజమన్నారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. బీజేపీని ఓడగొట్టాలి అంటే కాంగ్రెస్ కు ఆ సత్తా లేదు, కాంగ్రెస్ వల్ల కాదు. అందుకే ఇవాళ ఒక్కొక్కరుగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినారు. నేను రాహుల్ గాంధీతోని కాంగ్రెస్ పార్టీతో పని చేయలేను, నా పోటీ నేనే చేసుకుంటా అని మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినారు. అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో, పంజాబ్ లో మా వల్ల కాదు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అహంకారాన్ని భరించడం, మేము కూడా వెళ్ళిపోతున్నామని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. తర్వాత ఇప్పుడే చూస్తా ఉంటే ఇక్కడికి వచ్చేటప్పుడు బీహార్ లో నితీష్ కుమార్ గారు మా వల్ల కాదు కాంగ్రెస్ పార్టీని భరించడం, నేను కూడా వెళ్ళిపోతున్నా, బీజేపీని కొట్టాలంటే మళ్ళా వీళ్లతోనైతే కాదు అని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోతా ఉన్నాడు. బీజేపీని ఆపాలంటే, మోడీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీతోని, రాహుల్ గాంధీతోని కాదు. ఎవరి వల్ల అవుతుంది అంటే ప్రాంతీయంగా బలమైన నాయకులుగా ఉన్న ఒక కేసీఆర్ వల్ల, ఒక మమతా బెనర్జీ వల్ల, ఒక అరవింద్ కేజ్రీవాల్ వల్ల, ఒక పినరాయి విజయన్ లాంటి నాయకుడు ఎవరి రాష్ట్రాల్లో వాళ్ళు అక్కడ గెలుచుకోగలిగితే అట్లయితేనే బీజేపీ నిలువరించగలుగుతాం తప్ప, లేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇవాళ ఈ దేశంలో రాజకీయం చేయాలని ఎవరన్నా అనుకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాం. మోసం కాంగ్రెస్ నైజం, మోసం చేయడమే వాళ్ళకి తెలుసు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను సంతకాలు పెట్టి మరి గ్యారంటీ కార్డులు ఇంటింటికి ఇచ్చినారు. ఈ బస్సు మంచిదే, నేను కాదంటలేను, కానీ బస్సుల సంఖ్య పెంచండి, పెంచి అందరికి సీట్లు వచ్చేటట్టు చేయండి. ఇటు మగవాళ్ళేమో పాపం మేము పైసలు పెట్టుకుంటున్నాం టికెట్లు, మాకు సీట్లు లేవని మగవాళ్ళు బాధపడుతున్నారు. ఆడబిడ్డలేమో బస్సులు తక్కువైనాయి, మాకేం మా పరిస్థితి ఏంది, మేము కొట్టుకునే పరిస్థితి వచ్చిందని ఆడబిడ్డలు బాధపడుతున్నారు. ఆటో డ్రైవర్లేమో మా పొట్ట మీద కొట్టింది ప్రభుత్వం అని చెప్పి 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళు బాధపడుతున్నారు. ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కి ముందు, మీరు వచ్చే నెల బిల్లు కట్టకండి, వచ్చే నెల బిల్లు కట్టొద్దు, డిసెంబర్ నెల బిల్లు కట్టొద్దు, సోనియమ్మ కడుతుంది అక్క అని చెప్పిండు. కట్టిందా సోనియమ్మ ఈ నెల బిల్లు? వచ్చే నెల కడుతుందా సోనియమ్మ? ఇంకొక ఆయన మంత్రి ఉన్నాడు వెంకటరెడ్డి గారు, ఆయన అన్నాడు మిమ్మల్ని ఎవరన్నా వచ్చి అధికారి బిల్లు అడిగితే వెంకటరెడ్డి చెప్పిండని చెప్పండి, బిల్లు కట్టకండి పంపించేయండి అన్నాడు. మరి నిలబెట్టుకున్నారా మాట? నాకు తెలుసు ఇంకో 50 రోజులు టైం ఉంది, నాకు కూడా తెలుసు. కానీ నేను యాద్ చేస్తున్నా, వాళ్ళని ఏం అంటలేను, తిడతలేను. మోసం చేయడం అనేది కాంగ్రెస్ నైజం అని చెప్పడానికే మీకు మాట చెప్తా ఉన్నా. 5 ఏళ్లలో సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ కు చేసింది ఏంది దయచేసి చెప్పి ఓట్లు అడగాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఆయన ఏమన్నా ఒక్క పథకమన్నా, ఒక్క పనన్నా ఈ 5 ఏళ్లలో పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా చేసిండా? ఏదన్నా బస్తీలో ఏదన్నా మంచి పని చేసిండా? ఏదన్నా గల్లీలో ఒక్క మంచి పని చేసిండా? కనీసం కేంద్ర ప్రభుత్వ మంత్రిగా ఒక పెద్ద ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్, మన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మన పిల్లల కోసం తెచ్చిండా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎంతసేపు దేవుడి పేరు చెప్పి ఇవాళ దేవుడిని వాళ్ళే మనకు పరిచయం చేసినట్టు, ఇదివరకు రాముడు మనకు తెలియనట్టు, ఇదివరకు దేవుడి గుడి మనకు తెలియనట్టు, ఇదివరకు మనం బొట్టు పెట్టుకోనట్టు, మనం ఎన్నడూ కూడా ఇదివరకు అసలు దేవుణ్ణి ప్రార్థించినట్టు ఇవాళ డ్రామా చేస్తా ఉన్నారు. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో అన్ని ధరలు ఆకాశంలోకి వెళ్ళిపోయినాయి. పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది, అన్ని పిరమై ఈరోజు పెట్రోల్, డీజిల్ అన్ని కూడా పిరమై ఇలా భారతదేశం మొత్తం మోడీ గారిని మా ఆడబిడ్డలు, మా అన్నదమ్ములు ఒకటే అంటా ఉన్నారు. ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు, పిరమైన ప్రధానమంత్రి మోడీ గారు అంటున్నారు. అన్ని పిరం చేసిన మహానుభావుడు, సిలిండర్ ను 1200 చేసిన మహానుభావుడు మోడీ గారు. డీజిల్ ను, పెట్రోల్ ను అన్ని ధరలు పెంచి ఆకాశంలో పెట్టిన మోడీ గారిని ఇవాళ మళ్లీ ఆయన పార్టీని ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా లేరు.